నీ వాక్యము పరిశుద్ధమైనది, జీవము గలది. నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడు, నన్ను దర్శించి నాతో ముచ్చరించి, నన్ను బలపరిచి శక్తిపరిచి తిరిగి పంపించండి. ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనము ధ్యానించుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. సమాధానం పరచువారు ధన్యులు, వారు దేవుడి యొక్క కుమారులు అనబడెను. సమాధానము పరచువారు ధన్యులుగా యేసు ప్రభు వారు పిలుచుచున్నారు. దేవుడి యొక్క సన్నిధిలో ఎదుగుచున్న మనము సమాధానము పరిచిన వారుగా మనం ఉండాలి. ఎందుకు అంటే యేసు ప్రభు వారు ఆయన శిష్యులకి చెప్పిన మాటని మనము నేర్చుకున్నాం. ఆయన తిరిగి వెళ్ళుచుండగా ఆయన అన్నారు, నా సమాధానాన్ని నేను విడిచి వెళ్ళుచున్నానన్నాడు. సమాధానము దేవుడిలో, క్రీస్తులో మనకి సమాధానము కలిగి ఉన్నది. ఈ లోకములో మనుష్యుడు వాడి యొక్క జీవితములో సమాధానము కొరకు ఈ లోక కార్యాలు మనము గ్రహించినట్లయితే ఎక్కడ చూసినప్పటికీ గొడవలు అల్లర్లతో ఉన్నాయి. మనుష్యుడికి కోపమైన కలుగుతుంది. ఒక వ్యక్తితో ఒక డిసగ్రిమెంట్ ఏంటంటే ఒక వ్యక్తి యొక్క మాటని విరోధంగా, ఒక వ్యక్తి యొక్క మాటకి విరోధముగా ప్రవర్తించడము. ఈ దినాల్లో కుటుంబాలు కూడా పాడైపోవడం కారణము, అనేకుల ఆత్మీయ జీవితంలో పడిపోవడం కారణము. వారి జీవితంలో ఉన్న సమస్య ఏంటంటే వారిలో ఏం లేదంటే సమాధానము లేదు. సమాధానానికి అడ్డు పాపమై ఉన్నది. యెహోవా దేవుడు మానవుణ్ణి దేవుడు చేసిన తర్వాత ఏదైనా తోటలో పురుషుడిని స్త్రీని ఆయన పెట్టి, మీరు సంతోషముగా ఈ స్థలములో మీరు ఉండండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు సమాధానముతో మీరు బ్రతకండి, మీరు విస్తరించండి అని దేవుడు వారికి వాగ్దానముని చేసి ఆ ఉన్నతమైన స్థలములో దేవుడు పెట్టిన తర్వాత సాతానుడైన అపవాది వాడు కుయుక్తగా వాడు ఏం చేస్తున్నాడంటే మనుష్యుడిలో ఉన్న దేవుడి యొక్క చిత్తాన్ని పాడు చేయాలని, దేవుడి యొక్క చిత్తము జరగకుండా వాడు అనేకమైన అడ్డులు ఆటంకములను వాడు పెట్టి మనుష్యుడిని ఏం చేసి ఉన్నాడంటే అవిధేయతలోకి నడిపించాడు. మనలో ఉన్న సమస్య ఏంటంటే అవిధేయత. దేవుడి యొక్క మాటకి లోబడడానికి ఇష్టం లేదు. దేవుడి యొక్క మాటకి అవిధేయత చూపించిన వారుగా, అంగీకరించకుండా దేవుడితో కోపముగా జీవించిన వారుగా. మనుషులతో కోపం పడినా పర్లేదు, కానీ జనాలు ఏం చేస్తున్నారంటే దేవుడితో కోపపడుతున్నారు. దేవుడితో కోపపడినట్లయితే నష్టపోయేది మనమే, కానీ మన జీవితంలో వచ్చిన మంచిది ఏది ఉండదు. ఇశ్రాయేల్లో ఒక భయంకరమైన కరువు వచ్చిన సమయంలో ఎలీషా ప్రవక్త దగ్గరికి రాజు వర్తమానం పంపిస్తున్నాడు. మనకు అయ్యే రీతిగా నేను మాట్లాడుతున్నాను. రాజు వచ్చి ఈ రీతిగా వర్తమానం పంపిస్తున్నాడు, ఇంకా నాకు దేవుడితో ఏ విధమైన సంబంధము లేదు, ఇంకా నేను ప్రార్థన చేయను, ఇంకా దేవుడి సన్నిధిలో కాలము గడపడము వ్యర్థము. దానికి కారణం ఏంటంటే భయంకరమైన కరువు వచ్చింది, ఆహారము లేని పరిస్థితి. మనుష్యుడు వాడు జంతువుల్ని వాడు తినడం ప్రారంభించాడు. వాడు కలిగిన ఆస్తి అంతా కరిగిపోతుంది. ఆఖరికి వారి యొక్క బిడలను వాళ్ళు తినడం ప్రారంభించారు. భయంకరమైన ఒక పరిస్థితి ఇశ్రాయేల్లో కలిగింది.
ఎందుకు కలిగింది అని ఆలోచించకుండా రాజు ఈ యొక్క స్త్రీలు, ఇద్దరు స్త్రీలు వారి మధ్యనున్న సంభాషణ, ఆ వాదన వినుచుండగా, అరే వస్త్రములు చింపుకున్నాడు, గోనుబట్టను ధరించుకున్నాడు. కానీ గోనుబట్టను ధరించుకున్న వాడు ఏం చేయాలి? వాడు పశ్చాత్తాపపడి బూడిదని జల్లుకొని వాడు మొరపెట్టి దేవుడి యొక్క సన్నిధిలో వాడు పశ్చాత్తాప పడకుండా వాడు కేవలం వాడు ఏం చేస్తున్నాడంటే వాడు వస్త్రములు చింపుకొని గోనుబట్టలు ధరించుకొని తిరుగుచున్నాడు. ఈ రాజు యొక్క జీవితంలో ఏ విధమైన పశ్చాత్తాపము లేదు. పశ్చాత్తాపము, మారు మనసు లేనివాడు. అనేక మార్లు మన జీవితంలో కరువు ఎందుకు కలుగుతుందంటే అది దేవుడు తీసుకొని వచ్చింది కాదు. దేవుడు మన జీవితాలను సరిపరచాలని, మన జీవితాలను బాగు చేయాలని ఆశించుచున్నవాడు. ఈ దినము కీర్తనలో చదివినప్పుడు నాకు ఆ భాగము చాలా ఇష్టమైంది. వారు అవిధేయులుగా ఉన్నప్పుడు నేను వాళ్ళని శిక్షిస్తాను, అయినప్పటికీ నా ఎనలేని ప్రేమని వాళ్ళపై నేను చూపించి నా వాగ్దానము వారి జీవితంలో నెరవేరుస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చుచున్నాడు. ఇదైనా సంగమా, మన జీవితాలను సరిచేయమని దేవుడి యొక్క పాదముల దగ్గర మనం సమర్పించుకున్నామా? నీకు సమాధానము లేనట్లయితే నీకు మంచి తలంపులు ఉండవు. నీకు సమాధానము లేనట్లయితే నీ కుటుంబంలో నువ్వు మంచిగా సంతోషముగా నువ్వు బ్రతకలేవు. నీకు సమాధానము లేనట్లయితే నీ ఉద్యోగమును సరిగా నువ్వు చేసుకోలేవు. చాలామంది పనులు చేయలేరు, ఎందుకంటే వారికి ఆలోచనలు, చింతలు ఎక్కువ. మనుష్యుడు చింతిస్తూ వాడి శరీరాన్ని వాడు గాయపరుచుకుంటూ రోగిగా తీర్చబడి దేవుడి యొక్క సన్నిధి నుండి దూరముగా అయిపోతున్నాడే. ఎందుకు యేసు ప్రభువారు అన్నారు, మీరెందుకు చింతించుచున్నారు? దేవుడు ఆశించుచుని మీరు ఎందుకు చింతించుచున్నారు? ఆ మాట ఎంత మంచి మాట అండి. ఒక వ్యక్తి వచ్చి, ఉదాహరణగా ఒక వ్యక్తి వచ్చి నా దగ్గరకు వచ్చి, నేను కష్టాల్లో ఉన్నాను, నేను బాధల్లో ఉన్నాను, నేను కృంగిపోయినప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి అన్నాడు, నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? నువ్వెందుకు వేదన చెందుతున్నావు? నేను ఉన్నాను కదా, నీ అవసరములు తీర్చడానికి నేను ఉన్నాను కదా, నువ్వెందుకు చింతిస్తున్నావు? నువ్వు అడుగు, ఏమి కావాలి? నువ్వు అడిగినట్లయితే నీ ప్రతి ఒక్క చింతని నేను తీరుస్తానే. నీ చింత, నీ జీవితంలో కలుగుచున్న ఆ చింత దేవుడి యొక్క సన్నిధిలో నుండి నేను దూరపరుస్తుంది. ఈ చింత ఎందుకు కలుగుతుందంటే క్రీస్తు అనుగ్రహించిన సమాధానము నీ జీవితంలో నువ్వు పొందుకోలేదు గనక. సమాధానముగా ఉన్నట్లు నటించుచున్నవారు అనేకులు. సమాధానముగా ఉన్నట్లు నటించుచున్నవారు చాలామంది. ఇద్దరు భార్య భర్తలు ఉన్నారట. వారు బయటికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని వారు ఎక్కడికి వెళ్ళినా వారు చాలా దగ్గరగా వారు నడిచేవారంట. వారు చాలా ఈ యొక్క వారు చూడడానికి చాలా ముచ్చటగా వాళ్ళు కనబడేవారట. బయట వాళ్ళందరూ ఈ కుటుంబాన్ని, లేకపోతే ఈ భార్య భర్తల్ని చూచి ఆశ్చర్యపడిపోయారు. ఇంత సంతోషముగా వీరు ఎలాగ బ్రతుకుతున్నారు? అప్పుడు ఒక యవనస్తుడు అనుకున్నాడంట, సరే ఇంట్లో కూడా వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారో ఒకసారి చూద్దామని వీడేం చేశాడంటే ఒకరోజు వాళ్ళ కిటికీ దగ్గర కూర్చున్నాడట. ఆ ఇంటి యొక్క కిటికీ దగ్గర కూర్చున్నప్పుడు వీరు బయట నుండి వచ్చినప్పుడు చాలా దగ్గరగా చెయ్యి పట్టుకొని ప్రేమతో వచ్చారు. కానీ ఇంటి లోపలికి వచ్చిన వెంటనే భర్త రూమ్కి వెళ్ళాడంట, భార్య రూమ్కి వెళ్ళిపోయిందట. ఇంట్లో వాళ్ళకి ఏం లేదంటే మాటలు లేవు, ఇంట్లో వాళ్ళకి సమాధానము లేదు, వారిద్దరూ మాట్లాడుకోరు. ఈ దినము అనేకమైన కుటుంబంలో వచ్చుచున్న ప్రయాసం అదే. భార్య భర్తల మధ్యన ఒక ప్రేమ లేక, దాని అర్థం ఏంటంటే వాళ్ళలో దేవుడి అనుగ్రహించిన
ఆ సమాధానము లేదు. సమాధానపరచబడదాం, మనం సమాధానముగా జీవిద్దాం, మనం సంతోషముగా మనం బ్రతుకుతాం. ఏంటి, భార్య భర్తలు కుటుంబ జీవితాలు స్థిరముగా తీర్చబడాలంటే తప్పనిసరిగా భార్య భర్త ఏం చేయాలంటే మంచి సంభాషణ కలిగిన వారే ఉండాలి. దే షుడ్ హ్యావ్ ఎ గుడ్ కమ్యూనికేషన్ ఇన్ దర్ లైఫ్. వారి యొక్క భార్య తన భర్తతో మాట్లాడాలి, భర్త తన భార్యతో మాట్లాడాలి. అది తప్పనిసరిగా ఒక కుటుంబంలో ఆ సమయాన్ని ఏం చేయాలంటే, ఒక కుటుంబము బాగుపడాలంటే ఆ సమయాన్ని వేర్పరచాలి. మనం సంపాదిస్తూనే ఉంటాం, మనం కష్టపడుతూనే ఉంటాం. ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా కుటుంబము స్థిరపరచబడలేనట్లయితే, కుటుంబములో నెమ్మది లేనట్లయితే, కుటుంబములో సంతోషము లేనట్లయితే, కుటుంబములో సమాధానము లేనట్లయితే నీ సంపాదన ఏ పాటిది? ఈ దినం అనేకులు ఈ యొక్క ఇద్దరు భార్య భర్తలు వారు మాట్లాడుకోరు, కానీ బయటికి మాత్రం ఎలాగా దాన్నే అంటాం, నటన అంటాం. అనేకులు యాక్టర్లు అయిపోయారు. 10 మంది ముందు మేము మంచిగా ఉన్నామని చెప్పుతున్నారు, కానీ అంతరంగములో, కుటుంబములో, రహస్యమైన జీవితములో నెమ్మది లేదు, సమాధానము లేదు. ఈ దినము నీ జీవితములో సమాధానము రావాలంటే, ఈ దినము నీ కుటుంబ జీవితములో గొప్ప జయము పొందాలంటే, గొప్ప సమాధానముతో ఇద్దరు బ్రతకాలంటే, ఈ యొక్క బృందాల సమయంలోనే సర్వశక్తి గల దేవుడి యొక్క సన్నిధిలోను ఉండగానే ఆయన సన్నిధిలోను మొరపెట్టు, ప్రభువా నువ్వు ఇచ్చిన సమాధానము నా కుటుంబంలో ఉండాలి, నువ్వు అనుగ్రహించిన ఆ గొప్ప జయము నా జీవితంలో ఉండాలయ్యా అని దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు మొరపెట్టాలి. నువ్వు విశ్వసించినట్లయితే, ఆయనను నమ్మినట్లయితే, నీ కుటుంబంలో నీకు ప్రార్థన ఉందా? నీ కుటుంబంలో దేవుడి కొరకు నువ్వు మాట్లాడుతావా? నీ సంభాషణ ఎలాగుంది? చాలామంది రే పోరా, ఇటు రారా, పోవే, ఇటు రావే. ప్రతి ఇంట్లో ఇటువంటి ఒక సంభాషణ కానీ దైవ సంభాషణ లేని గృహాలుగా మన గృహాలు తీర్చబడుతున్నాయి. నీ గృహములో ఈ లోక సంబంధమైన మాటలు ఉన్నాయా? అక్కడ దేవుడు ఉండడు. లోక సంబంధమైన ఆలోచనలు ఉన్నాయా? అక్కడ దేవుడు ఉండడు. ఈ దినం మన పశ్చాత్తాపపడాలి. మన జీవితంలో ఒక తీర్మానం మన జీవితంలో మనం తీసుకొని, అయ్యా నా హృదయములోకి రా, అయ్యా నా కుటుంబంలోకి రా, నా జీవితంలోకి రా అయ్యా, నువ్వు వచ్చినట్లయితే మాత్రమే నా కుటుంబంలో సమాధానము కలుగుతుంది. నటన జీవితానికి మనం అలసిపోవాలండి, విరక్తి రావాలి మనకి. ఇంకెంత కాలము మనుషుల ముందు ఏదో గొప్పతనము చూపించుకోవడానికి మనం బ్రతుకుతాం? కాదు. మనలో సమాధానం ఉండాలి. కానీ లోకము చూసినట్లయితే మనుషుడు ఎప్పుడు ఏదో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. గొడవ లేకపోయినా ఏదో గొడవ పెట్టుకోవాలని. కొంతమంది మాటలు ఎలాగుంటాయంటే, అది చిన్న సమస్య అయినా దాన్ని పెద్ద సమస్యగా చేయడానికి. నాతో ఒక్కొక్కసారి కొంతమంది ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు వింటే ఏమొస్తుందంటే రక్తం ఉడికిపోతుంది. కానీ వాక్యం ఏం చేస్తుంది మనల్ని? సమాధానపరిచేవారు ధన్యులు, సమాధానపరిచేవారు ధన్యులు. ఈ లోకమైన మనుషులు వారు ఎంతగా మన యొక్క ఆ సమాధానం లేకపోతే మన జీవితాన్ని పాడు చేయాలని చూసినా మనం నెమ్మదితో, సమాధానముతో, ఎందుకంటే సమాధానపరిచేవారు ధన్యులు, సమాధానము పొందినవారు కాదు. సమాధానం పొందినవారు అనలే, యేసుప్రభు వారు అన్నారు, సమాధానము పరిచువారు ధన్యులు. వరల్డ్ వార్ 2 ప్రపంచ యుద్ధము యొక్క 2వ ప్రపంచ యుద్ధములో మరి భయంకరమైన యుద్ధము తర్వాత యునైటెడ్ నేషన్ అని ఒక కమిటీ ఏర్పరచబడింది. ఇంకా ఇంకా ఇటువంటి యుద్ధాలు జరగకూడదని వారు ఏం చేశారంటే UN ఫామ్ అయ్యారు 1945 సంవత్సరములో. ఆ సంవత్సరములో ఈ యొక్క
ఆ ఒక అసోసియేషన్ కమిటీ ఎందుకు ఫామ్ అయ్యారంటే అనేకమైన దేశాలు కలిసి ఇది చేశారు. కలిసి వారు ఈ దినము కూడా వారు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే యుద్ధాలు జరగకూడదని. వారు ఎంతగా పెద్ద పెద్ద దేశాలు, బలమైన దేశాలు వారు కలిసి మాట్లాడినా కూడా ఈ దినాల్లో ఏం జరుగుతుంది? భయంకరమైన యుద్ధాలు జరగట్లేదా? అనేకులు మరణించట్లేదా? చూడండి, మనుష్యుడు వాడు అనేకమైన ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు ఆశించుచున్న విషయములను మనం గ్రహించిన వారుగా మనం ఉండాలి. హూ ఆర్ ద పీస్ మేకర్స్? అసలు ఈ యొక్క సమాధాన పరుచువారు ఎవరు అనే విషయం కొరకు మనం ఆలోచించినట్లయితే కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళాలంటే నదులు దాటుకొని వెళ్ళాలి. కొన్ని ప్రాంతానికి వెళ్ళాలంటే నదులు దాటుకొని వెళ్ళాలి. ఈ నదులు దాటుకొని వెళ్ళడానికి మరి ప్రారంభ దినముల్లో ఏం చేసేవారంటే చిన్న చిన్న పడవల్లో వారు దాటేవారు. తుఫాన్లు వచ్చినప్పుడు, మరి అలలు వచ్చినప్పుడు వారికి చాలా కష్టముగా ఉండేది, అనేకులు మరణించేవారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క నదిని దాటడానికి బ్రిడ్జి వేశారో మనుషులకు అందరికీ అది ఎలా తీర్చబడిందంటే ఆ ఒక్క ప్రాంతము నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి సులువుగా అయింది. వీ హ్యావ్ టు మేక్ ఎ బ్రిడ్జ్. మనము ఒక సమాధాన పరుచువారుగా ఉండాలంటే దాని అర్థం ఏంటంటే మనం ఒక బ్రిడ్జ్ కడుతున్నాం. మన కుటుంబంలో ఒక బ్రిడ్జ్ కడుతున్నాం. మన సొసైటీలో ఒక బ్రిడ్జ్ కడుతున్నాం. మన సంఘములో ఒక బ్రిడ్జ్ మనం కడుతున్నాం. ఎందుకు కడుతున్నామంటే అన్నీ సమాధానకరముగా జరుగుటకు. ఈ దినము సమాధానకరముగా కార్యములు జరుగుటకు నువ్వేం ప్రయత్నము చేస్తున్నావు? అనేక విషయాలు మనం నేర్చుకున్నాం కొన్ని వారాలు. యోనాతాన్ ఏం చేశాడు? దేవుడి యొక్క చిత్తము నెరవేర్చబడుటకు ఈ యొక్క దావీదు తన తండ్రి అయిన సౌలు సమాధానముగా ఉండుటకు అనేకమైన ప్రయత్నాలు యోనాతాను చేసినట్లు మనం చూస్తున్నాం. ఒక బ్రిడ్జ్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదే రీతిగా పోయిన వారం మనం నేర్చుకున్నాం. నాబాలు యొక్క భార్య అబీగైలు ఏ రీతిగా ఒక బ్రిడ్జ్ కడుతుందో, దావీదు తన యొక్క గృహానికి రాక మునిపే సమస్తముని సమకూర్చి తను ఏం చేస్తుందంటే దావీదుని ఎదుర్కోవడానికి ముందుకు వెళ్తుంది. అప్పుడు దావీదే అంటున్నాడు, అమ్మా నిన్ను నిశ్చయముగా దేవుడే నిన్ను పంపించాడు. నిశ్చయముగా దేవుడు నిన్ను పంపించాడు. ఒకవేళ కొంచెం ఆలస్యమైనా నీ గృహము, నీ భర్త, నీకు కలిగినవన్నీ నాశనం అయిపోను. మనము చేయుచున్న కృషి, మన దేవుడి యొక్క సన్నిధిలో మనము సమాధాన పరిచిన వారుగా ఉన్నట్లయితే రాబోతున్న ఆ భయంకరమైన నష్టము నుండి మనము తప్పింపబడతాం. కుటుంబంలో వచ్చుచున్న భయంకరమైన నష్టము నుండి మనము తప్పింపబడాలంటే సమాధాన పరిచిన వారుగా మనం తీర్చబడాలి. విరిగిపోయిన బంధాలని తిరిగి కట్టిన ఒక వ్యక్తిగాను ఉండాలి. బంధాలు తెంచుకోవడం చాలా సులువు కదండి. ఎందుకే అంటారు, కట్టడం కష్టం, కూలగొట్టడం సులువు. కట్టడానికి మాత్రం చాలా ప్రయాసం అవుతుంది. ఒక కుటుంబ జీవితం కట్టబడాలన్నా, ఆత్మీయ జీవితము కట్టబడాలన్నా, మనము సంగముగా ఆత్మీయముగా మనం ఎదగాలన్నా ఇది సులువైన విషయము కాదు. కానీ దీన్ని పాడు చేయడానికి, దీన్ని కూలగొట్టడానికి అది చాలా సులువైన కార్యము. కనుక ఈ యొక్క సమాధానకర్త చేయుచున్న పని ఏంటంటే హీస్ బిల్డింగ్ అప్, హీస్ రీకన్స్ట్రక్టింగ్. తిరిగి దాన్ని ఏం చేస్తాడంటే విరిగిపోయినది, పాడైపోయినది తిరిగి కట్టాలని ఆశ కలిగిన వాడు ఎవడంటే సమాధానపరిచిన వాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
5వ అధ్యాయము 17 నుండి 20 వచనాలు మనం చదివినట్లయితే, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులు 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుండి 20 వచనాలు చదువుతున్నాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, క్రీస్తు యందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను, సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను అందరూ అది అండర్లైన్ చేసుకోవాలి. ఏ సమాధానము? ఎవరిచ్చారు సమాధానము? క్రీస్తు యేసు అనుగ్రహించిన ఆ సమాధానము మాకు అనుగ్రహించను. అదేమనగా దేవుడు వారి అపరాధములను, పైనుండి చదువుదాం, ఎక్కడి నుండి నేను ఆపానో అక్కడి నుంచి. ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు. చూడండి, మన అపరాధములు మన పైన ఆయన మోపకుండా, మన అపరాధములు బట్టి మనము శిక్షావిధులుగా తీర్చబడాలి, నిత్యమైన అగ్నిగుండానికి వెళ్ళిపోవాలి, మరణించాలి. అటువంటి ఒక బ్రతుకులు జీవించుచున్న మన బ్రతుకులను దేవుడు మార్చి మన పైన ఆయన కృపను చూపించి మనతో ఆయన సమాధానం పడి ఆయన ఏం చేసి ఉన్నాడంటే, ఈ సమాధానమైన పరిచర్యని దేవుడు ఆయన బిడ్డలైన మనకి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకసారి చేతుల పైకి దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. దేవుడు మనకు ఒక గొప్ప పరిచర్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. సంగముగా దేవుడు ఒక పరిచర్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఈ దినం దేవుడి కొరకు మనం ఏమి చేస్తున్నామంటే, దేవుడు నీతో సమాధానం పడి ఉన్నాడు. ఆ సమాధానం నీలో ఉంచి ఉన్నాడు. ఆ సమాధానం ఏమనగా, మనం ఇంకనూ అపరాధులుగా ఉన్నప్పుడు వారి అపరాధములు వారి మీద మోపక, వారి అనకుండా మన పైన అనాలి, నా పైన మోపక. క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. మనము కట్టిన వారుగా, రీకాన్సిలేషన్ అంటారు, మనం తిరిగి కట్టిన వారుగా మనం ఉండాలి, కానీ పడగొట్టిన వారుగా ఉండకూడదు. నీ జీవితం యొక్క లక్ష్యము, నీ జీవితం యొక్క గమ్యం అదే. ఈ దినము ఇంకొక వ్యక్తి యొక్క జీవితాన్ని మనము నేర్చుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయమును మనం తెరిచినట్లయితే, యాకోబు యొక్క జీవితము కొరకు మనం నేర్చుకుందాం. ఇస్సాకు, రెబెకా, వారికి దేవుడు అనుగ్రహించిన 2 బిడ్డలు ఎవరు? ఏసావు, యాకోబు. వీరు చిన్నప్పటి నుండి మరి వారు తల్లి యొక్క గర్భములో ఉన్నప్పుడే వారు పోరాడినట్లు మనము చూస్తున్నాం. వారు బయటికి వచ్చిన తర్వాత మరి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను ఈ చిన్నవాడు యాకోబుని నేను దీవిస్తానని దేవుడు చెప్పాడు.
యాకోబుని నేను దీవిస్తానని ఆయన చెప్పి ఉన్నాడు. దేవుడు దీవిస్తానని చెప్పినప్పటికీ మరి అమ్మ కొడుకులు ఇద్దరు కలిసి ఏం చేశారంటే దేవుడి యొక్క చిత్తాన్ని వారి యొక్క ఉద్దేశములో నడిపించాలని ఆశించారు. నేను అనుకుంటాను ఎప్పుడు, ఒకవేళ వీరు తొందరపాటు పడలేనట్లయితే యాకోబుకి ఇంత శ్రమలు ఇంత బాధలు కలిగివి కావు. అమ్మ కొడుకులు ఇద్దరు మరి వారిద్దరు తొందరపాటు వలన యాకోబు ఇప్పుడు ఆశీర్వాదమని ఎలాగ తీసుకుంటున్నాడు? ఎలాగ తీసుకుంటున్నాడు? దొంగగా, ఒక మోసము చేసిన వాడిగా. చూడండి సంగమా, ఇటువంటి ఒక పరిస్థితుల్లోకి దేవుడు పంపించాడా? వీరే వెళ్ళారు. చాలా కష్టాలు పొందాడు. ఇప్పుడు యాకోబుకి వారి అన్నయ్య చంపేస్తాడని భయపడ్డాడు. ఆ భయముతో బ్రతుకుతున్నాడు. ఇంతకాలం ఏం చేస్తున్నాడు? మా అన్నయ్య ఎప్పుడు వచ్చి నన్ను చంపేస్తాడని భయముతో బ్రతుకుతున్నాడు. ఒక సమయము, ఒక కాలము వచ్చింది. ఏ వర్తమానం వింటున్నాడంటే, అన్నయ్యన యాసావు ఏం చేస్తున్నాడు? వచ్చుచున్నాడు అని ఒక వర్తమానం విన్నాడు. ఈ వర్తమానం వినిన వెంటనే యాకోబు యొక్క జీవితంలో ఒక భయము, ఇంతవరకు ఒక భయం అంటే ఇప్పుడు యాకోబు అనుకున్నాడు, నిజముగా మా అన్నయ్య ఒక వేటగాడు, ఒక గొప్ప సైన్యాన్ని తయారు చేసుకున్నాడు, ఒక గొప్ప గుంపుగా తీర్చబడ్డారు. ఇప్పుడు వాడు సైన్యముతో, వాడు గుంపుతో నన్ను ఎదిరించడానికి, నన్ను నాశనం చేయడానికి వచ్చుచున్నాడు అని ఒక ఆలోచన యాకోబు యొక్క జీవితంలో కలిగింది. యాసావు కూడా ఎలాగ వస్తున్నాడు? దేనికి వస్తున్నాడు? నిజంగా చంపడానికి వస్తున్నాడు. ఎందుకంటే ఆశీర్వాదము దొంగలించాడు. ఒక కోపము కలిగిన వాడుగా, తన యొక్క తమ్ముడంటే ఒక ద్వేషము కలిగిన వాడుగా వస్తున్నాడు, ప్రయాణము చేస్తున్నాడు. ఇదిన మనందరూ యాకోబులండి, మనందరూ యాకోబులమే. మన అనేక మార్లు మనము చేసిన అవిధేయత బట్టి, పాపమును బట్టి, మన నిర్లక్ష్యమును బట్టి మనము దేవుడి యొక్క సన్నిధిలో మన జీవితాలు మనం సమర్పించుకోకుండా, దేవుడి యొక్క వాక్యానుసారంగా మన జీవితాలు మనం కట్టుకోకుండా అనేక మార్లు మనం తీర్చబడి ఉన్నాము గనక శత్రువు ఏం చేస్తున్నాడంటే నాశనము చేయడానికి వాడు వస్తున్నాడు. ఇప్పుడు యాకోబుకి భయం పుట్టింది. ఏం చేయాలి అని ఒక ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. ఆదికాండం 32 అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసి జనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియచేయనంపితినని నీ సేవకుడనైన యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించి. ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడంటే, వారు అన్నే రాకమునుపే తన సేవకులను సిద్ధపరుస్తున్నాడు. యాకోబు కూడా గొప్ప సంఖ్యగా తీర్చబడ్డాడు. యాకోబుతో అధికమైన ఆ ఒక గుంపు ఉన్నట్లు మనం చూస్తున్నాం. కావలసిన ఆస్తి కలిగిన వాడిగా తీర్చబడ్డాడు. అటువంటి ఒక యాకోబు వారి అన్ని యొక్క రాక్కడిని వినిన వెంటనే వారి యొక్క సేవకుల్ని పిలిచన్నాడు, నేను ఈ వర్తమానము నేను చెప్పుచున్నాను. ఏ వర్తమానము చదువుదాం. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన 5వ వచనం చదువు. నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసి జనము కలరు.
దాసి జనులు కలదు. నీ కటాక్షము నా యందు కలుగునట్లు నా ప్రభు తెలియచేయనది. చూడండి, ఇక్కడ యాకోబు చేయుచున్న పని, ఆ వర్తమానం వినిన వెంటనే తన పరిస్థితిని ఎదుర్కొని తన స్థితిని గుర్తెరిగి తన జీవితంలో ఎలాగైనా ఈ యొక్క భయంకరమైన ప్రయాసము నుండి, దుఃఖము నుండి తప్పింపబడాలని ఒక తీర్మానం తన జీవితంలో తీసుకొని తను ఏం చేస్తున్నాడంటే సమాధానపరచడానికి ప్రయత్నము చేస్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనము. శక్యమైతే నీ చేతనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. నీకు చేతనైతే ప్రతి వారితో నువ్వు ఎలా ఉండాలి? సమాధానంతో ఉండాలి. యాకోబు చేయుచున్న పని అది. ఇప్పుడు యాకోబు చిన్నవాడు కాదు, యాకోబు పెద్దవాడుగా ఉన్నాడు. కావలసిన సేవకులు ఉన్నారు, పరిచయం చేస్తున్న వారు ఉన్నారు, కావలసిన ధనం ఉంది, ఒక యుద్ధము చేయడానికి కూడా కావలసిన ఒక ప్రజల్ని సంపాదించుకోగలడు. ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ యాకోబు యొక్క జీవితంలో ఏం తీర్మానము తీసుకున్నాడంటే, నేను ఎలాగైనా మా అన్నయ్యతో ఏమవ్వాలి? సమాధానపరచబడాలి, నేను సమాధానముగా ఉండాలి. ఇంకెంతకాలం ఈ భయముతో బ్రతకాలి? ఎంతకాలము ఈ యొక్క ఆ భయంకరమైన పీడ కలలతో నేను బ్రతకాలి? నేను త్వరగా సమాధానపరచబడాలి. ఎంతమందికి అటువంటి ఆశ ఉంది? మనం అంటాం, నాకు కావాల్సింది అంతా ఉంది, నా కాలు మీద నేను బ్రతుకుతున్నాను కనుక నేను సమాధానం పడవసరం లేదు, నేను మంచిగా నేను బ్రతక అవసరం లేదు, మంచిగా నేను మాట్లాడ అవసరం లేదు. నీకు వీలైతే ప్రతి వారితో నువ్వు ఎలాగుండాలి? సమాధానం. అది దేవుడి యొక్క సన్నిధిలో ఎదుగుచున్న వారికి ఉండవలసిన ప్రాముఖ్యమైన ఒక గుణము, స్వభావమై ఉన్నది. కావలసింది అన్నీ ఉన్నప్పటికీ సమస్తముని పక్కకు పెట్టి ఏ ఆలోచిస్తున్నాడంటే, మా అన్నయ్యతో నేనే అవ్వాలి? సమాధానం కలిగిన వాడుగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అలా చదువుదాం. ఆయన మన సమాధానమయ్యుండి మీకును నీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. మనం ఏం చేయాలండి? మధ్య గోడని పడగొట్టి. గోడ చాలామంది ఏం కట్టుకుంటారు? ఆ బలమైన, దృఢమైన, ఎత్తైన, ఇంకా దాన్ని కోల్చలేని గోడలు కట్టుకుంటారు. ఆ గోడని నువ్వేం చేయాలి? పడగొట్టాలి. దేవుడికి నీకు మధ్యన గోడను పడగొట్టాలి. మనుషుల మధ్యన ఉన్న గోడను కూడా నువ్వేం చేయాలి? పడగొట్టాలి. గోడను కట్టుకొని వెళ్ళిపోతే అది మంచిది కాదండి. చాలామంది శత్రుత్వం, కోపం, ద్వేషం కట్టుకొని వెళ్ళిపోతారు. మనం ఏదో ఫ్యాషనిస్ట్ కుటుంబాల్లాగా మిమ్మల్ని నరికేస్తాం, పొడి చేస్తాం, ఆ ఫ్యాషనిస్టే రాయలసీమో లేకపోతే ఎక్కడో పుట్టినోళ్ళలాగా మనం ఏం చేస్తామంటే మన పగను కూడా పిల్లలకు పంచుతూ ఉంటాం. చూడరా, వాళ్ళకి మనం అలా చేశారు,
వాళ్ళతో నువ్వు ఇంకా మాట్లాడొద్దు, వాళ్ళ యొక్క పగన ఏం చేస్తున్నావు. ఇవన్నీ చాలా ప్రమాదకరమైన విషయాలండి. కుటుంబాలు పాడు చేసిన విషయాలు. కుటుంబాల్లో లోటుపాట్లు ఉంటాయి, అనేకుల మధ్యన పొరపాట్లు ఉంటాయి, పొరపాట్లు ఉన్నాయి. ఆ విషయాల్లో మనం జాగ్రత్త పడాలి, కానీ ఏం చేయకూడదు, గోడలు కట్టించుకోకూడదు. ఇంతవరకు యాకోబు ఏం చేశాడు, గోడను కట్టుకున్నాడు. ఎలాంటి గోడ, మామూలు గోడ కాదు, ధనవంతుడిగా తీర్చబడ్డాడు. ఒక సంఖ్య ఉంది, కావలసిన పశువులు ఉన్నాయి, మందలు ఉన్నాయి. ఆ దినాల్లో ఆస్తులు అవే కదా, కావలసినవన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ ఒక వర్తమానం విన్నాడు, అన్నయ్య వస్తున్నాడు. ఎలాగ వస్తున్నాడు, నా మీద కోపముతో. ఎందుకు, నేనేం చేసి ఉన్నాను, మోసము చేసి ఉన్నాను. అనేక మార్లు మనం గోడలు కట్టుకొని వెళ్ళిపోయినట్లయితే మనం ముందుకు వెళ్ళలేం సంగమా. మన స్వభావం ఆ రీతిగా ఉండకూడదు, మన జీవితాలు ఆ రీతిగా ఉండకూడదు. వీలైతే ప్రతి వారితో, అందరూ చెప్దామా, వీలైతే వాక్యం పెట్టండి దీంట్లో. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనము. అందరు కలిసి చదవండి. కమాన్, గట్టిగా చదవాలి. మరొకసారి చదువుదామా, సౌండ్ సరిపోలే. ఇంకా ఇటువంటి ఒక స్వభావాన్ని మనం పొందుకోవాలి. అటువంటి వారే ధన్యులు, సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుడి యొక్క కుమారులు అనబడును. దానికంటే గొప్ప ధన్యత ఏం లేదండి. దేవుడి యొక్క కుమారులుగా, కుమార్తెలుగా అనబడటం కంటే గొప్ప ధన్యత మన జీవితంలో ఏం లేదు. మనం ధన్యులుగా, మనము దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో మనం రుచి చూడాలంటే నీకు సాధ్యమంతంత వరకు ప్రతి వారితో సమాధానముగా ఉండడానికి ప్రయత్నం చేయి, నువ్వు కృషి చేయి. అప్పుడు నువ్వు సంతోషముగా బ్రతుకుతావు, నీ కష్టార్జితాన్ని నువ్వు తింటావు, నీ యొక్క కుటుంబము సంతోషముగా ఉంటుంది. ఒక విషయంలో గొడవలు జరిగినట్లయితే ఆ గొడవ ఎందుకు జరిగింది అని మనం ఏం చేయాలి, ఆలోచించాలి. ఆలోచించి మరొక్క మారు అటువంటి ఒక పరిస్థితి రాకుండా జాగ్రత్తగా పడాలి, సమాధాన పరిచిన వారుగా ఉండాలి. యాకోబు వర్తమానం వినిన వెంటనే మొదటి రీతిగా కొన్ని 5 విషయాలు ఉన్నాయి, త్వరగా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యాకోబు చేసిన 5 ప్రాముఖ్యమైన విషయాలు. ఎప్పుడైతే వారి అన్నయ్య వస్తున్నాడని విని ఉన్నాడో, మొదటి రీతిగా ఏం చేసి ఉన్నాడంటే 3వ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండం 32వ అధ్యాయము 3వ వచనము. యాకోబు ఏదోము దేశమున అనగా శేయరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు తన దూతలను ముందుగా పంపి, ఇక్కడ 3వ వ్యక్తిని చూస్తున్నాడు. 3వ వ్యక్తి, ఈ 3వ వ్యక్తిని ఎందుకు పంపిస్తున్నాడంటే ఆ 3వ వ్యక్తి వెళ్ళి ఏం చేయాలి, సమాధానపరచాలి. మన జీవితంలో 3వ వ్యక్తి ఎవరు? మొదటి వ్యక్తి మనం ఎదుర్కోవలసిన వాడు. 2వ వ్యక్తి మనము. మన 3వ వ్యక్తి ఎవరై ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడై ఉండాలి.
పరిశుద్ధాత్మ దేవుడు నీ మూడో వ్యక్తిగా నీ కుటుంబములో, నీ జీవితంలో ఉండాలి. అరే, నీ జీవితాన్ని నువ్వు కట్టుకోలేకపోతున్నావంటే దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, డోంట్ గో టు ద అన్బిలీవర్స్. ఏమండి, అవిశ్వాసుల దగ్గరికి మీరు వెళ్ళకూడదు. మీ యొక్క సమస్యలు వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళకూడదని దేవుడి యొక్క వాక్యం ఖచ్చితంగా మాట్లాడుతుంది. రిఫరెన్స్, దేవుడి యొక్క వాక్యము ఖచ్చితంగా మాట్లాడుచున్నది. నీ కుటుంబ సమస్య, నీకు కలిగిన సమస్య నువ్వు అన్యుల దగ్గరికి తీసుకొని వెళ్ళకుండా నువ్వు ఎవరి దగ్గరికి తేవాలి? దైవభక్తి కలిగిన వారి దగ్గరికి, సత్యము తెలిసిన వారు. సంగముగా మనం ఎదుగుచుండగా నేను ఎప్పుడు అంటుంటాను, మన కుటుంబ జీవితము సంతలో వేయకూడదు. మన కుటుంబ జీవితాన్ని మార్కెట్లో పెట్టకూడదు. మేడం గారికి ఒకటే పని ఉంటుంది. ఏముంటుంది అంటే వాళ్ళ భర్త కొరకు సాడీలు చెప్పడం ఒకటే. అలా చెప్తున్నాను, నీ భర్తను నువ్వు రాజుగా చూసినట్లయితే నువ్వు ఏమవుతావు? రాణి అవుతావు. నీ భార్యని నువ్వు రాణిగా చూసినట్లయితే నువ్వేమవుతావు? రాజు అవుతావు. ఊరి దగ్గరికి వెళ్ళి మా ఆవిడ గాడిదంటే నువ్వు కూడా ఏమవుతావు? గాడిద అవుతావు. నీ భర్త కొరకు నువ్వు అనేకమైన సాడీలు చెప్తూ ఉన్నట్లయితే నువ్వు ఏం తిట్టుకుంటున్నావో దానికి నువ్వు కూడా అదే పాత్రుడిగా తీర్చబడతావు. అనేక మార్లు మన కుటుంబ జీవితాలను మనం ఏం చేస్తున్నామంటే సంతలో వేసేస్తున్నాం. కానీ నీ జీవితంలో మూడో వ్యక్తి ఎవరో? నేనంటాను, మనుషుల కన్నా, పాస్టర్లున్నా, సంఘములో నిన్ను నడిపించిన వారున్నా, ఎవరున్నా మొదట రీతిగా నీ మూడో వ్యక్తి ఎవరుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడై ఉండాలి. నీ కుటుంబములో, నీ జీవితములో పరిశుద్ధాత్మ దేవుడికి ఎప్పుడైతే స్థానం ఇస్తావో, మనుషులు నడిపించిన రీతి కన్నా నా దేవుడు సమాధానపరిచిన వాడు గనక నీ జీవితంలో ఆయన సమాధానమునిచ్చి నీ జీవితముని ఏ రీతిగా ముందుకు నడిపించాలో ఆయనకి బాగుగా తెలుసు గనక. సంగమా, మనుషులైతే ప్రయత్నం చేద్దామంటారు, కానీ దేవుడు నడిపించినట్లయితే అది స్థిరమైన మార్గము. అది నిశ్చయముగా ఆ మార్గములో మనకేం కలుగుతుందంటే జయము కలుగుతుంది. నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడికి స్థానం ఇవ్వాలి. ఏ పరిస్థితులు వచ్చినా, వేదన కలిగినా, దుఃఖము కలిగినా, గొడవలు కలిగినా, ఏ సమస్యలు కలిగినా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయం నువ్వు అడగాలి. నీ గృహములో నువ్వు మోకాలేసి ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా అడగాలి. పరిశుద్ధాత్మ దేవా, నాలోకి రా, నా కుటుంబంలోకి రా, నా జీవితంలో మూడో వ్యక్తివి నీవే. మూడో వ్యక్తివి నీవే. ఇంటర్నెట్ ఎక్కువ అయిపోయింది కదండి ఇప్పుడు. పాపం గొడవలన్నీ ఎక్కడైపోయాయి ఇప్పుడు? పాస్టర్ల గొడవలన్నీ సోషల్ మీడియా అయిపోయింది. మా ఆయన ఇలాంటి వాడు, మా ఆవిడ ఇలాంటి వాడు. అమ్మ కొడుకు కొట్టుకున్నా ఎక్కడ వచ్చేస్తున్నారు ఇప్పుడు? యూట్యూబ్లో వీడియోలు పెట్టి. ఎంత ఘోరం అయిపోయిందండి. చిన్న చిన్న గొడవలు కూడా ఎక్కడికి ఎక్కేస్తున్నాయి? ఇప్పుడు కెమెరాలు ఉన్నాయి, అందరి చేతిలో మొబైల్లు ఉన్నాయి కనుక లైటింగ్లు పెట్టుకొని కూర్చొని పెద్ద ఏదో ఘనకార్యం చేసినట్లు ఏం చేస్తున్నారు? పబ్లిక్కి తెలిసినట్లు అనేకుల యొక్క ఆ విశ్వాసాన్ని పాడు చేయడానికి పనిచేస్తున్నారు దురాత్మలు. జీవితంలో, కుటుంబంలో ప్రయాసము కలిగినప్పుడు వస్తాయి, రావని చెప్పను. వచ్చినప్పుడు యాకోబు ఏం చేశాడు? మా అన్నయ్యని ఎదుర్కోవాలంటే నేరుగా నన్ను చూస్తాడు, కోపం వచ్చేస్తుంది. దూతలను పంపించాడు.
ఆ దూతల్లే దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడికి. నీ జీవితంలో ముందుగా దేవుని నువ్వు పంపించు. నీ ప్రతి పరిస్థితుల్లో ముందుగా దేవుని పెట్టయ్యా, నా జీవితంలో నా ప్రతి దుఃఖములో ప్రయాసములో నువ్వు ముందుండాలయ్యా, నువ్వే నా జీవితాన్ని నడిపించాలి. నువ్వు నడిపించినట్లయితే మాకు సమాధానము కలుగుతుంది. సమాధానం పరిచిన వారు చేయుచున్న పనిది. సమాధాన పరిచిన వారు చేయుచున్న పనిది. వారు పరిచర్య ఏంటి? ఆయన సమాధానం అనుగ్రహించి ఉన్నాడు గనక సమాధానం యొక్క పరిచర్య చేయడానికి దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు నాలో ఉన్న సమాధానం బయటికి రావాలంటే నా క్రియలు బట్టి, నా జ్ఞానం బట్టి, నా బుద్ధి బట్టి రాదు. కానీ ఈ సమాధానము పని చేయాలంటే, ఈ పరిస్థితుల్లో ఎదుటి వారి జీవితంలో పని చేయాలంటే నాలో ఉన్న సమాధానం ఏంటంటే నా యేసు ప్రభువారై ఉన్నారు. నాలో ఉన్న సమాధానం నా పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు గనక నా దేవుడి యొక్క సహాయం నేను అడిగినప్పుడు నాలో ఉన్న సమాధానం ఏం చేస్తుందంటే నా పరిస్థితుల్లోకి వస్తుంది. దూతల్ని పంపించాడు. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయం నువ్వు అడుగు సంగమా. నిశ్చయముగా నువ్వు అడగాలి. ఏ పరిస్థితుల్లో నన్ను మోకాలే ప్రార్థన చేయి. అయ్యా నా ముందు నువ్వు నడని దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు మొరపెట్టు. రెండో విషయాన్ని మనము చూచినట్లయితే, రెండో విషయము యాకోబు వెంటనే చేయుచున్న పని, దూతలను పంపించి ఏం చేస్తున్నాడు? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థనతో ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఒక్క సమస్య కొరకు మొరపెడుతున్నాడు, ఆ సమస్య కొరకు ప్రార్థన చేయుచున్నాడు. 9వ వచనం కిందకి చదువుదాం. ఆదికాండము 32వ అధ్యాయము 9వ వచనం కిందకి. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నీ చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటి తిని. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివి అనెను. ఇప్పుడు చూడండి, యాకోబు చేయుచున్న పని, తన సమాధాన పరచబడడానికి యాకోబు చేయుచున్న పని ఏంటంటే తన దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి యొక్క సన్నిధిలో సమయము గడిపినప్పుడు యాకోబుకి ఏం గుర్తొస్తుంది? ఈ ప్రార్థన ఏంటి చెప్పండి? ఎప్పుడు ప్రార్థన చేశాడు ఈ ప్రార్థన? కొన్ని సంవత్సరములు అయిపోయాయి. ఎప్పుడో అన్న యొక్క భయములో నుండి భయపడి పరిగెడుతున్న సమయంలో ఆ ఎడారిలో ఒక రాయి పైన ఏం చేసి తలపెట్టి పడుకున్నప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఏం చేస్తున్నాడు? కొన్ని సంవత్సరములు అయిపోయాయి. కొన్ని సంవత్సరములు అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏం గుర్తొచ్చింది? దేవుడిచ్చిన ప్రతి వాగ్దానములు గుర్తొచ్చాయి. దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు మొరపెట్టుచుండగా ఆయన ఇచ్చిన వాగ్దానములను జ్ఞాపము చేసుకొని నువ్వు ప్రార్థన చేయాలి అంటున్నాడు. 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం.
నా 10వ వచనం చదువుదాం. సారీ. నీవు నీ సేవకునికి నీవు నీ సేవకుడికి చేసిన సమస్తమైన ఉపకారములకును ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడై ఉన్నాను. చూడండి, నువ్వు ఇంతవరకు ఈ ప్రార్థన రాలేదు, ఇప్పుడు అంటున్నాడు, అయ్యా నువ్వు చేసిన ప్రతిదానికి నేను అయోగ్యుడినయ్యా, అపాత్రుడై ఉన్నాను. నా జీవితంలో ఏ మంచిది లేదో, నేను మోసము చేసి వచ్చి ఉన్నాను, నేను హాని చేసి వచ్చి ఉన్నాను. దేవుడి యొక్క సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు, తాను ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, దేవుడి యొక్క సహాయమును అడుగుతున్నాడు. ఇంతవరకు తన యొక్క మావ యొక్క సపోర్ట్ని పొందాడు, ఇంతవరకు తన యొక్క ఆస్తి యొక్క సపోర్ట్ పొందాడు, ఇంతవరకు తన యొక్క పనిని నమ్ముకున్నాడు. అదే చెప్పాను, చాలాసార్లు నేర్పించాను. నువ్వు ఏది వెతుకుతావో అది నీకు దొరుకుతుంది. నువ్వు ఉద్యోగము కొరకు నువ్వు దాహం కలిగి ఉన్నట్లయితే నీ దాహం తీరుతుంది. నీ యొక్క ధనము కొరకు నువ్వు ఆశ కలిగినట్లయితే ఆశ నీకు కలుగుతుంది. కానీ ఏది లోకములో నువ్వు దేని కొరకు దాహము కలిగి ఉన్నా, అవన్నీ నువ్వు పొందుకున్నా అది నీకేమవ్వదో, తృప్తి అవ్వదో. అనేక మార్లు వారు దాహము కలిగిన వారే ఉన్నారు లోకమైన కార్యముల కొరకు. యాకోబు ఇక్కడ తన జీవితంలో సంపాదన కష్టపడ్డాడు, సంపాదించాడు, అన్నీ పొందాడు. కానీ జీవితంలో ఏం లేదో, ధైర్యం లేదో, తృప్తి లేదో, సమాధానం లేదో. ఒక వర్తమానం వినిన వెంటనే వణకడం ప్రారంభించాడు. దాని అర్థం ఏంటంటే దేవుడు దీవించలేదని కాదు, కానీ దేవుడు యాకోబుతో లేరు. దేవుడు యాకోబుతో లేరు. కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇంతగా నా జీవితంలో నా కుటుంబంలో నువ్వు కార్యములు జరిగించావు, నాకు కావలసిందంతా ఇచ్చావు, కానీ ఇవి పొందుకోవడానికి నేను అపాత్రుడై ఉన్నాను, అభాగ్యుడై ఉన్నాను, అపాత్రుడై ఉన్నాను. ఇవన్నీ పొందుకోవడానికి అర్హత లేదు, అయినప్పటికీ నాకు ఇచ్చి ఉన్నావు. ఇప్పుడు తన జీవితాన్ని జ్ఞాపము చేసుకొని దేవుడి యొక్క సన్నిధిలో మొరపెడుతున్నాడు, అయ్యా నన్ను నువ్వు జ్ఞాపము చేసుకో, నీ వాగ్దానమును జ్ఞాపము చేసుకో, అన్నీ ఇచ్చి ఉన్నావు. కానీ ఇంకా కొన్ని సమయంలో, కొన్ని గంటల్లో ఇవన్నీ అయిపోతాయి, గాల్లో కలిసిపోతుంది. అయ్యా ఎందుకు? మా అన్నయ్య వచ్చి సమస్తమని నాశనం చేయబోతున్నాడు, సమస్తమని పాడు చేయబోతున్నాడు. దేవుడి యొక్క సన్నిధిలో మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. సంగమా, నీ జీవితంలో నీకు ప్రార్థన ఉన్నట్లయితే నువ్వు తప్పింపబడతావు. అనేకుల జీవితంలో వారి యొక్క అటువంటి ఒక పోరాటమైన ప్రార్థన ఉండదు. నీ పోరాటములో నీ ప్రార్థన జీవితం ఎలాగుంది నువ్వు ప్రశ్నించుకోవాలి. 3వ భాగముకి వెళ్తున్నాను. 3వ భాగాన్ని మనం చదివినట్లయితే యాకోబు మొదటి రీతిగా ఏం చేస్తున్నాడు? అందరూ చెప్దాం. యాకోబు మొదటి రీతిగా ఏం చేశాడు? దూతల్ని పంపించాడు. అందరూ చెప్తాం. మొదటి రీతిగా ఏం చేశాడు? దూతల్ని పంపించాడు. రెండో రీతిగా ఏం చేశాడు? ప్రార్థనలో సమయం గడిపాడు. 3వ రీతిగా మనం చూసినట్లయితే ఇంతవరకు మోకాల్లో లేనివాడు ఎక్కడున్నాడంటే మోకాల్లో ఉన్నాడు. 13వ వచనం నుండి 15వ వచనం చదువుదాం. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య అయిన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను. ఇప్పుడు తను ఏం చేస్తున్నాడంటే తాను తగ్గించుకొని, ఇప్పుడు వారు అన్నయ్యని సమాధాన పరచడానికి ఏం చేస్తున్నాడంటే 150
200 మేకలను, 20 మేకపోతులను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 20 పొట్టేలను, 30 30 పాడి ఒంటెలను, ఆ, వాటి పిల్లలను, వారి పిల్లలను, 40 ఆవులను, 40 ఆవులను, 10 ఆబోతులను, ఆ, 20 ఆడు గాడిదలను, ఆ, 10 గాడిద పిల్లలను ఆ. తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, విలువ పెట్టకుండా, మళ్ళా చెప్తున్నాను సంగమా, విలువ పెట్టకుండా, నువ్వు ప్రయాస పడకుండా, నేర్చుకున్నాం కదా ఎవరి జీవితం, నాబాలు యొక్క భార్య అబీగాయేలు యొక్క జీవితము. అబీగాయేలు ఏం చేసింది? అన్ని ఆహారం అంతా సిద్ధపరిచి దూతను పంపించింది. నాకంటే ముందుగా వెళ్ళు. యాకోబు ఇక్కడ ఏం చేస్తున్నాడు? అన్నీ సిద్ధపరిచి, మామూలు కాదండి. ఒకసారి ఆలోచించండి. 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 20 పొట్టేళ్లను, వాళ్ళ పిల్లలను, 30 పాడి ఒంటెలను, ఆ వంటెలను, వాటి వారి పిల్లలను, 40 40 ఆవులను పంపించాడట. ఓ మంద ఎలాగెళ్తాయి చెప్పండి? ఒక మంద వెళ్తుంది ముందుకి. ఎవరిని ఎదుర్కోవడానికి? యాసావుని ఎదుర్కోవడానికి. అన్నీ సిద్ధపరిచి, తనకు కలిగి ఉన్న వాటిలో సిద్ధపరిచి పంపిస్తున్నాడు ముందుకి. నువ్వు ప్రయాస పడకుండా, దేవుడి యొక్క సన్నిధిలో నీ జీవితము నువ్వు సమర్పించుకోకుండా, నీ జీవితముల కంటే ముందు ఏం వెళ్ళాలో తెలుసా? నీ ప్రార్థన వెళ్ళాలి. శ్రమ రాక మునిపే, ఆపద రాక మునిపే నువ్వేం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. ముందుగానే ఏం వెళ్ళాలి? నీ ప్రార్థన జీవితం వెళ్ళాలి, నీ స్తుతులు వెళ్ళాలి, నీ అర్పణలు వెళ్ళాలి, నీ కృతజ్ఞత స్తుతులు వెళ్ళాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఏదో దేవుడికి చందా ఇచ్చేస్తే, డబ్బులు ఇచ్చేస్తే, అర్పణలు ఇచ్చేస్తే, దేవుడికి ఏదో చేసేస్తే దేవుడు శాంతి అయిపోతాడు. కాదండి. దేవుడు మనం ఇచ్చిన ఈ యొక్క కార్యాలు బట్టి దేవుడు సంతోషించిన వాడు కాదు. మన ముందు ఏం వెళ్ళాలి? దేవుడి యొక్క స్తుతులు వెళ్ళాలి, స్తుతి ఆరాధన వెళ్ళాలి. సైన్యము ముందు ఎవరు నడిచారు? దేవుడికి మందసాన్ని పట్టుకొని లేవీలు నడిచారు. లేవీలు ఏం చేస్తున్నారు? గానములతో, ప్రతి గానములతో, వారి వాద్యాలతో వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ముందు స్తుతులు వెళ్ళినప్పుడు అక్కడ ఏమైపోతుంది? సమాధానం అయిపోతుంది. అక్కడ ఏం కలుగుతుంది? జయము కలుగుతుంది. ఇశ్రాయేల్లా యుద్ధము చేశారా అంటే, మేము యుద్ధము చేయలేదు, కానీ ఎలాగ జయము కలిగింది, మీరు ఎలాగ సమాధానముతో ఉన్నారంటే, మా ముందు ఏం వెళ్ళింది? స్తుతులు వెళ్ళాయి, బహుమానములు వెళ్ళాయి. నీ ప్రార్థన, నీ స్తుతి అర్పణ, నీ యొక్క త్యాగము, దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు అర్పించుచున్న అర్పణలు అంటే మళ్ళీ ధనం కాదండి. నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో అర్పించు నీ స్తుతి అర్పణలు ఏం అవ్వాలి? నీ జీవితంలో ముందు వెళ్ళాలి. వెళ్తే మాత్రమే నువ్వు జయము పొందుతున్నావు. ఒక్కసారి ఆలోచించి, యాసావు ఈ యొక్క జంతువులు నడుచుకొని రావడం చూసి యాసావు ఏమనుకుని ఉండొచ్చు? ఏం మంద వస్తుందిరా, ఈ మంద ఎవరిదే, ఇంత గొప్ప మంద ఎవరిదే? వాడు అనుకుని ఉండొచ్చు మనసులో, ఇవన్నీ మనకుంటే బాగున్నావు. అప్పుడు దూత వచ్చి అన్నాడు, నీ యొక్క సహోదరుడైన యాకోబు నీ కొరకు వీటిని పంపించాడు అని వెంటనే యాసావు ఎలాగో ఫీల్ అయి ఉండొచ్చు? నిజమగానా? ఇన్ని కార్యాలు నా తమ్ముడు నా కొరకు పంపించాడా? సంగమా, నీ జీవితంలో నువ్వు సమాధానకర్తగా నువ్వు ఉండాలంటే, ఈ లోకమైన కార్యముల ద్వారా నువ్వు సమాధానకర్తగా ఉండలేవు. నువ్వు అధికముగా దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థించుచుండగా
అధికముగా దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు మోకాళ్ళతో నువ్వు ప్రార్థించి స్తుతులు అర్పించుచుండగా, దేవుడి యొక్క నామము నువ్వు గణపరచుచుండగా, నీ ముందు స్తుతులు వెళ్ళుచుండగా, ప్రతి విధమైన ఆపద నుండి నువ్వేం చేయబడతావంటే తప్పింపబడతావు, నువ్వు రక్షింపబడతావు. ముగించేస్తున్న 4వ విషయాన్ని మనం చూసినట్లయితే, దేవుడి యొక్క సన్నిధిలో ఇంతవరకు నడిచిన ప్రార్థన చేస్తున్న యాకోబు దేవుడితో ఏం చేస్తున్నాడట? పోరాడుతున్నాడు. 24వ వచనం నుండి చదువుదాం. ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనము. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు, ఇప్పుడు యాకోబు యొక్క నడత మారుతుంది. ఇంతవరకు యాకోబు యొక్క నడత వేరేగా ఉండేది. ఇప్పుడు యాకోబు యొక్క నడత మారింది. ఎందుకు? ఆ పోరాటంలో, ఆ ప్రార్థనలో ఏమైంది? నడు కొట్టబడింది. ఇంతవరకు ఆ గొప్పవాడుగా చూపించుకున్నవాడు ఇప్పుడు ఎలాగ నడుస్తున్నాడు? కుంటికొని నడుస్తున్నాడు. ఇప్పుడు దేవుడి యొక్క సన్నిధి నుండి బయటికి వచ్చినప్పుడు ఎలాగ వచ్చాడో, వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళాడో, అన్నీ కలిగిన వాడుగా, ఏదో గొప్పవాడిగా వెళ్ళాడు. తిరిగి వచ్చినప్పుడు తగ్గింపు జీవితముతో, తగ్గింపు వాడితో ఇప్పుడు ఏసావు చూస్తున్నాడు. తమ్ముడు ఎలాగొస్తున్నాడో, పారిపోయినప్పుడు ఎలా పారిపోయాడు? దొరకకుండా. కొంతమంది తెలుసు, రాత్రి ఏమవుతారంటే లగేజ్లన్నీ ప్యాక్ చేసి పారిపోయిన వాళ్ళు తెలుసు. వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళిపోయాడు? మెరుపు వలె పారిపోయాడు. ఇప్పుడు ఏసావు ముందు వచ్చినప్పుడు ఎలాగొస్తున్నాడు? పరిగెట్టట్లే, కుంటుకొని ఆగి మళ్ళా కుంటుకొని. అది ఏసావు చూస్తున్నాడు. రే, నా తమ్ముడు ఎలాగొస్తున్నాడు, రే కుంటుకొని వస్తాడు. నాకు తెలిసి దూరమును చూచినప్పుడు, అరే ఈ కుంటుకొని వచ్చినవాడు నా తమ్ముడని గ్రహించలేకపోయాడేమో. కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు గ్రహించాడు, నా తమ్ముడు ఇప్పుడు ఎలాగున్నాడు? తగ్గించుకొని. నా సమాధానం పొందడానికి, సమాధానముగా జీవించడానికి ముందుగా నా బహుమానం దూతల్ని పంపించాడు. దూతలతో పాటు బహుమానమును పంపించాడు. ఆ బహుమానం వెనకాతలు ఎవరు వస్తున్నాడు? ఇప్పుడు కుంటుకొని యాకోబు వస్తున్నాడు. అసలు మనం అయితే ఎలాగొస్తాం? ముందు ఏమైనా పంపించాం? దూతలు పంపించాం. దూతల వెనకాతల కొన్ని వందల బహుమానములు పంపించి వెనకాతలు మనం ఎలా రావాలి? కాలర్ ఎగర కొట్టుకొని, రే చూడరా అన్నయ్య నీ కొరకు ఏం తెచ్చానో. కానీ ఆ బహుమానముల వెనకాతల ఎలాగ వస్తున్నాడు? కుంటుకొని, తగ్గింపు జీవితముతో, బలహీనమైన నేను బలహీనుడిని తగ్గింపు జీవితముతో ఏం చేస్తున్నాడు? ముందుకు నడుస్తున్నాడు. సంగమా, నీకు తగ్గింపు జీవితం లేనట్లయితే నువ్వు సమాధానపరిచిన వాడుగాను ఉండలేవు. నీ జీవితంలో తగ్గింపు జీవితం ఉండాలి. దేవుడు నీకు ఎన్ని ఇచ్చినా, ఏది చేసినా, నిన్ను దేవుడు ఆశీర్వదించినా, ఆయన నిన్ను ముందుకు నడిపించినా, నీలో తగ్గింపు జీవితం లేనట్లయితే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు సమాధానపరిచిన వాడుగా ఉండలేవు. నాశనం ముందు నడుస్తుందట, గర్వం ముందు నాశనం నడుస్తుందట. నువ్వు చిన్న దానికే నువ్వు గర్వించినట్లయితే ఉన్నతముగా దేవుడు నేను ఎలాగ ఆశీర్వదిస్తాడు? చిన్న విషయాల కొరకే నాకు తెలుసండి, కొంతమంది దేవుడు కొంచెం దీవిస్తాడంతే, వారి కింద ఉన్న వాళ్ళని ఇంకా హీనంగా చూస్తారు. కొంచెమే, అది కూడా. అరే కొంచెం దాంట్లోనే నువ్వు గర్వించినట్లయితే దేవుడి యొక్క ఉద్దేశములు, ఆలోచనలు నీ కొరకు ఉన్నతమైనవి.
ఆ ఉన్నతమైన ఆలోచనలు నువ్వు పొందుకోవాలంటే నీకేముండాలి? తగ్గింపు ఉండాలి. నీకు తగ్గింపు జీవితం లేకుండా నేను ఎప్పుడు ఆలోచిస్తానంటే, దావీదుని దేవుడు తగ్గింపు జీవితము అనుగ్రహించిన తర్వాతే సింహాసనములోకి ఎక్కించాడు దేవుడు. ఎందుకే రాజుగా ఉన్నప్పటికీ ఏం చేశాడు? ముమ్మారు ప్రార్థన చేశాడు. ఉన్నతమైన స్థానములోకి వెళ్ళినప్పటికీ అనేక కీర్తనలు పాడాడు. సంగమా, నీకు తగ్గింపు జీవితం ఉన్నట్లయితే, తగ్గింపు జీవితం ఉన్నవారు దేవుడు ఏం చేస్తాడట? హెచ్చించిన వాడు. కానీ హెచ్చిపోయిన వాడిని దేవుడు ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. సీక్వెన్స్ చెప్పండి అందరూ. ముందుగా ఎవరు వెళ్ళారు? రెండోది కొంచెం గట్టిగా చెప్పండి. ముందు దాని దూతల వెనకతల బహుమానములు వెళ్ళాయి. బహుమానములు వెనకతలు ఎవరు వెళ్ళారు? యాకోబు కుంటుకొని వెళ్తున్నాడు. అంతే, కరెక్టేనా? కాదా? కాదు. ముందుది ఏం చేశారు? దూతలను పంపించారు. రెండోది ఏంటి? ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మూడోది బహుమానములు పంపించాడు. నాలుగోది తగ్గింపు జీవితముతో నడడం ప్రారంభించాడు. ఆఖరిగా ఐదోది మనం చూచినట్లయితే 32 అధ్యాయము 3-4 వచనాలు త్వరగా చదువుదాం. యాకోబు ఏదోము దేశమున అనగా షేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభు అయిన ఏశావుతో, ఇంతవరకు నేను లాబాను నొద్ద నివసించి ఉంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసీ జనమును కలరు. నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియచేయనంపితేనని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించను. 33 అధ్యాయం చదువుతున్నారా? 33 అధ్యాయము 3వ వచనం చెప్పాం. యాకోబు వెళ్ళిన కార్యము. తను వారి ముందు వెలుచు తన సహోదరుని సమీపించు వరకు, తన సహోదరుని సమీపించిన వరకు 7 మార్లు చూడండి. సహోదరుని సమీపించక మునుపు అసలు ఏం కుంటిగా నడుస్తున్నాడు. 7 మార్లు ఆయన యొక్క సహోదరుడు యొక్క ముందుకు రాక మునుపు 7 మారులు నేలను సాగిలపడెను. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చూడండి, ఇప్పుడు ఆఖరిగా ఏం చేస్తున్నాడు? కుంటివాడుగా నడుచుకొని వచ్చిన వాడు 7 మార్లు ఏం చేస్తున్నాడంటే, 7 బైబిల్ గ్రంథంలో 7 అని చదివినప్పుడు సంపూర్ణత. 7 అన్నప్పుడు సంపూర్ణత. 7 దానికి సూచించున్నది. 7 మారులు. అరే అప్పుడే గాయం తగిలింది. అప్పుడే కొట్టారు కదా దేవుడు. నడుము కొడితే తొడను కొట్టినప్పుడు ఏం చేస్తున్నాడు? కుంటుకొని వస్తున్నాడు. కుంటుకొని వచ్చిన వాడు అన్నయ్యని చూసి 7 మారులు నేల మీద పడి సాగిలపడాడట. ఎంత డౌన్ టు ద ఎర్త్. తన జీవితంలో ఇంకా ఎంత తగ్గింపు జీవితం అంటే, ఇంకా సమస్తమును విడిచిపెట్టి తాను తగ్గించుకొని 7 మార్లు సాగిలపడి నమస్కరించడం ప్రారంభించాడు. సంగమా, దేవుడి యొక్క సన్నిధిలో మనం ఆ రీతిగా మనం ముందుకు వెళ్తే మాత్రమే. చాలామంది మోకాల మీద మెట్లు ఎక్కడానికి ఇష్టం. చాలామంది ఎక్కుతారు. కొన్ని కొండలు ఎక్కుతారు. కొంతమంది ఏం చేస్తారు? ఆ గేట్ నుండి ఆ చర్చి వరకు మోకాల మీద
నడిచిన అవన్నీ ఇష్టమే. అంటే మనుషులకి చూడడానికి, చూపించుకోవడానికి, ఆ కార్యాలన్నీ చేయడానికి రెడీ అయ్యా, అవన్నీ చేసేస్తామని మనకి ఇష్టమే. కానీ నీ హృదయమని నువ్వే నలగొట్టకోలేనట్లయితే, నీ హృదయమని నువ్వు సాగిల పరచలేనట్లయితే, నీ హృదయాన్ని నువ్వు నీ హృదయంలో తగ్గింపు లేనట్లయితే ఏ లాభమో? నీ హృదయము మారలేనట్లయితే ఏ లాభమో? యాకోబు 7 మార్లు నేల మీద పడి సాగిల పడినప్పుడు ఏమైంది? ఇక్కడ ఏసావు చూచి ఏం చేశాడట? అంతవరకు రానే అనలే. చూచిన వెంటనే పరిగెట్టి అతన్ని కౌగిలించి అతని మెడ పైన ముద్దు పెట్టుకొనను. వారిద్దరూ కన్నీరు విడిచాను. చూడండి, యాకోబే అనుకున్నాడు,